వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు పేరుతో కోట్లాది రూపాయలు మట్టి దందా జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండదండలతోనే ఈ దోపిడీ సాగుతోందని ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించిందని వెల్లడించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల అండదండలతో ఈ దందా యథేచ్ఛగా సాగుతుందని, ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వుతున్నారని ఆరోపించారు. అడ్డుకున్న మహిళపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం కాంగ్రెస్ నాయకుల అరాచకత్వానికి నిదర్శనమని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మట్టి దందాపై హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. దొంగలు చీకటి పొత్తైపోయింది నర్సంపేటలో, విచారణ ఎవరు చేయాలి? కాబట్టి ప్రత్యేకంగా హైకోర్టులో వీళ్ళందరిపైన బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ద్వారా పిఐఎల్ ప్రజా ప్రయోజనాల వాజ్యం ఈ ఆధారాలన్నీ సేకరణ జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ తరఫున పిల్ దాఖలు చేయబోతున్నాము. ఖచ్చితంగా ఈ మట్టి తిన్నటువంటి దొంగలను జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పి మున్సిపాలిటీ నర్సంపేట ప్రజలను బీఆర్ఎస్ పార్టీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరి మీ ముందు ఆ వివరాలన్నీ కూడా ముందు పెట్టడం జరుగుతుంది. సింగిల్ పాయింట్, ముత్యాలమ్మ తండ శివారు పాయింట్, పాకాలు డంపింగ్ యార్డు పాయింట్, రాజపేట శివారు పాయింట్, రాజపేట శివారు నంబర్ 2 పాయింట్, రాజపేట శివారు నంబర్ 3 పాయింట్ కడుపు నిండా తిన్నది. దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క